నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెనుకొండ పట్టణంలోని 7వ వార్డు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు కల్పించాలని మసీద్ మాన్యం ప్రాంత వాసులు ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వెనుకొండ పట్టణంలోని లయోలా స్కూల్ నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. పోటీలను ప్రారంభించిన యువ నాయకులు గిరిబాబు. వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను అంటూ పన్నుల భారం మోపటమే కాక విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపి నిలువు దోపిడీ చేశారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వెనుకొండ పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ పత్తి వేదవతి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించగా జీవీ ఆంజనేయులు హాజరై టీడీపీ మినీ మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో కంటి తుడుపు పథకాలతో ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. వెనుకొండ పట్టణంలోని మసీద్ మాన్యం ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేదల నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, కానీ నేటికి వారికి ఇళ్ల పట్టాలను, మౌలిక వసతులను కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎత్తుకి నేను అభివృద్ధి చేస్తాను, నాకు ఓట్లు ఇచ్చి గెలిపించండి అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకి పెరిగాడు, కానీ నియోజకవర్గం మాత్రం వెనకబడి ఉంది. ఈ గ్రామంలో వేలాది మంది ముస్లిం మైనారిటీలు, హిందువులు శతాబ్దాల కాలంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే సూత్రానికి ఇది ఒక ఆదర్శమైన నగరం, పట్టణం. ఈ పట్టణంలో ఆనాడు పులుపుల శివయ్య గారి నుండి మల్లికార్జునరావు గారి దాకా, నీకన్నా ముందున్న ఎమ్మెల్యేల దాకా ఎప్పుడు కొట్లాట్లు జరగల. ఇప్పుడు ముస్లింల మధ్య రాజకీయ కక్షలు పెట్టి దాన్ని సిపిఐ మీదకి మళ్లించి కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఒక దిగజారుడు ప్రచారాన్ని చేస్తున్నారు. నేను మీ అందరి మధ్య చెప్తున్నా, నాకు కాంప్లెక్స్లు ఉన్నా, పొలాలు ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం బ్రహ్మనాయుడికి రాసిస్తా. నువ్వు అధికారంలో ఉన్నావు, నీ సిఐడి వ్యవస్థ ఉంది, నీ పోలీసు ఉంది, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎంక్వైరీ చేసుకో. రాజకీయంగా దమ్ముంటే నన్ను వ్యతిరేకించు, కమ్యూనిస్ట్ పార్టీది తప్పని చెప్పు. నేను ఎంఏ చదివి అత్యున్నత ఉద్యోగం చేసే అర్హత ఉండి, నేను సామాన్యమైన పేదల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఇళ్లు లేని వాళ్ళ కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం యావత్తు కాలాన్ని ఖర్చు పెడుతున్నా. గుంటూరు మార్కెట్ యార్డు మిర్చాటు తగలబడితే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ దగ్గరుండి డబ్బులు నేను ఇప్పించున్నాడు. నువ్వెక్కడున్నావు? నువ్వేమి వ్యాపారం చేసుకుంటున్నావు? చేసుకో. నీ వ్యాపారానికి ఎవరు అడ్డు రాలేదు కదా. ఈడ 11 మసీదుల్లో మా షైదా మీటింగులు పెట్టి
ఎస్టేటర్ల చేతిలో ఉన్న భూమిని పేదలకి వాళ్ళు పంచుకుంటే సిపిఐ అండగా ఉంది. ఆనాడు జిల్లా కలెక్టర్ మహమ్మద్ రఫత్ అలీ ఈ భూమి 4 దశాబ్దాల పైగా రియల్టర్ల చేతిలో ఉంది. 10 రిజిస్టర్లు అయినాయి. కాబట్టి నామమాత్రం ధరకి పేదలకు ఇవ్వటం మంచిదని వక్ఫ్ బోర్డు సిఇఓకి రాసిన ఉత్తరాన్ని ఈ మార్చి వరప్రసాదే నీకు ఇచ్చాడు, నీకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర వర్ధంతితో పాటు మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వెనుకొండ నియోజకవర్గ నాయకులు, కుటుంబ సభ్యులు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి రోజు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. పరిటాల రవి గారు ఒక గొప్ప నాయకులు. ఆ గొప్ప నాయకులు ఎలా అంటున్నామంటే, అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ నాయకుల్లో ఉన్న లక్షణాలని గుర్తించి అనంతపురం జిల్లాకి ఒక తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే ఒక గొప్ప నాయకుల అవసరం గుర్తించి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది. పేద కుటుంబాలకి అండదండగా ఉంటూ ప్రతి ఒక్కరికి పలకరిస్తూ సేవలు అందజేస్తూ అతని జీవితం గడిపించారు. చాలా బాధాకరం, ఒక గొప్ప నాయకుడిని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. అందరికీ బాధ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మరింత బాధ ఉంటుంది. ఆ బాధలో మనం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ ఒక నిదర్శనంగా తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అరాచక పాలనని తెగింపు, ధైర్యం, పోరాటంతో ప్రతి ఒక్కరూ. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వినుకొండ డిపోలో డ్రైవర్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిపో మేనేజర్ బి కోటేశ్వరరావు నాయక్ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లే డ్రైవింగ్ సోదరులకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ప్రయాణికుల ప్రాణాలను, కుటుంబాలను ఆయా ప్రాంతాలకు చేర్చి కాపాడే పవిత్రమైన వృత్తి డ్రైవర్ దని ఆర్టీసీ డ్రైవర్ శిక్షణ కలిగి అత్యంత సురక్షితంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజాభిప్రాయం సేకరణలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఎక్కువ మద్దతు ఉంటుందో, తనకి ఎక్కువ మద్దతు ఉంటుందో తెలుసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గం తన వారసత్వం అని, ఆరేపల్లి ముప్పాళ్ల నుండి వారసత్వం ఉందని పేర్కొన్నారు. చందాలు అడిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. మా మీద మరొక మాట ఏమి చెప్పడానికి లేక ఈ నగరంలో అన్ని వర్గాల ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన నేపథ్యంలో ఆజాద్ నగర్ పేరుతో మైనారిటీ సోదరుల్ని, లేకపోతే జయప్రద గారి పాత హాస్పిటల్ స్థలం పేరుతో క్రైస్తవ సోదరుల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయాల్లో భాగంగా ఆయన చేస్తున్నారు. నేను ఆయన ఎమ్మెల్యే అయినాక, ఎమ్మెల్యే పోటీ చేసినాక నేను ఆయన ఇప్పుడు చందా అడగల.
మా పార్టీ వాళ్ళు, ఆయన ఒక తిరుమల డైరీ యజమాని, వ్యాపారి, వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి మా పార్టీలో అందరినీ చందా అడుగుతారు, పార్టీ పేరు మీద అడుగుతారు. అలాంటిది ఒక్కటి నా మీద రుజువు చేసిన నువ్వు వేసే శిక్షకి నేను సిద్ధం. కానీ నా వారసత్వం అంతా వినుకొండ. మా తాతలు ఆరేపల్లి ముప్పాళ్ళ నుంచి వేరే ప్రాంతానికి పొన్నికల్లికి వెళ్ళారు. ఈ ప్రాంతంలో నా బంధుకోటి సగం గ్రామాల్లో ఉన్నారు. ఆయన ఎవరు ఎడగ రావడానికి అంటే, నేను కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అని, ఈ జిల్లా కార్యదర్శి అని, ఇది నా హక్కు అని ఒక తెలియని ఆయన అజ్ఞానానికి, ఆయన విచక్షణకి వదిలేస్తున్నాను తప్ప ఇంతకు మించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఊరైనా సరే మేమిద్దరం ప్రజాభిప్రాయ సేకరణ పెట్టుకుందాం. నన్ను గౌరవిస్తారో ఆయన గౌరవిస్తారో తేల్చుకోమని చెప్తున్నా. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు అన్నారు. వినుకొండ మండలం చిగిటిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ మహేష్ సూచనల మేరకు వినుకొండ మండలం చిగిటిపాలెం గ్రామంలో సీసీ కెమెరాలను గ్రామ సర్పంచ్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. శాంతి భద్రత పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఆవశ్యకత నెలకొని ఉందని పేర్కొన్నారు. దీనికి సహకరించిన గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చీకటిగిలపాలెం గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా వాళ్ళ ప్రజలందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు, అదేవిధంగా మా నర్సాపేట డిఎస్పీ గారు కేవి మహేష్ గారి ఉత్తర్వుల మేరకు గ్రామాన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పటికే పట్టణంలో 100 కెమెరాలు కంప్లీట్ అయినాయి. ఎలాంటి నేరాలు కానీ, అదేవిధంగా శాంతి భద్రతల విఘాతం అనేది నివారించడానికి అవి జాగ్రత్తగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామాన కూడా వీటిని ఎక్స్టెండ్ చేయాలని మాకు గౌరవ ఎస్పీ గారు చెప్పినటువంటి సూచనల మేరకు ఈరోజు ముఖ్యంగా చీకటిగిలపాలెం సర్పంచ్ గారు ముందుకు రావడం, వారి సహాయంతో ఇక్కడ గ్రామంలో 3 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కెమెరాల ద్వారా ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా మనం సీసీ కెమెరాల ద్వారా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. గ్రామంలో ఎలాంటి ఆకతాయి చేష్టలు కానీ, దొంగతనాలు కానీ ఎలాంటి జరిగినా కానీ, లేదా నేరానికి సంబంధించి ఒక్కొక్క సందర్భంలో నేర ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సీసీ కెమెరాలు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా గ్రామ సర్పంచుల్స్ని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే కొద్దిగా డొనేట్ చేయగలిగినటువంటి ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంలో రేపు ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఈ సీసీ కెమెరాలు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్ ఎవరైనా సరే డోనర్స్ ముందుకు వచ్చి వాళ్ళ వార్డుల్లో కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చీకటిగిలపాలెం గ్రామ పంచాయతీలోని గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున మా ఊరికి సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో ఆకతాయి చేష్టలు కానీ, అలాగే ఈ తాగుబోతుల దుశ్చర్యలు కానీ జరగకుండా ఉండటానికి, దొంగతనాలు ఈ మధ్య మా ఊర్లో ఈ ట్రాక్టర్ ఇచ్చలు కానీ, ఈ ట్రాక్టర్ సామాను కానీ దొంగతనం జరిగింది. అలాంటి దొంగతనాలు కూడా జరగకుండా ఉండటానికి ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మన పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు చీకటిగిలపాలెం గ్రామంలో సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. అందుకని మేము మన పోలీసు వారికి మా ఊరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వినుకొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు అలుపెరగని పోరాటం చేశారన్నారు. ప్రభుత్వం అధికారుల పట్ల భయభ్రాంతులకు గురి చేసిన పట్టు విడవకుండా ఉద్యమాన్ని చేపట్టారని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అనేక సార్లు పోరాటాలు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు, పట్టించుకోలేదు. అసలు మనం ఎన్నిసార్లు ఈ సంవత్సరంన్నర కాలంలో పోయిన ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి అనేక కార్యక్రమాలు ఇక్కడ
ఎవరి జిల్లాలో వాళ్ళు చేశాము, విజయవాడ పోయాం, అయినా స్పందించలేదు. అందుకే అనివార్యమైనటువంటి పరిస్థితిలో మనం సమ్మెకు దిగాల్సి వచ్చింది. సమ్మెకు దిగే రోజు కూడా అసలు ఇన్ని రోజులు చేస్తామని కూడా అనుకోలేదు. ఏదో మహా అయితే 10 రోజులు 15 రోజులు జరుగుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. అనుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఈరోజు మనం 42 రోజులు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు ఒక ఐక్యంగా చేస్తే ఉపయోగం అనే దాంట్లో 3 సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం కూడా జరిగింది. అన్ని సంఘాలను కూడా ఇక్కడ కూడా అందరితో మాట్లాడి మనం కూడా సమ్మెలోకి వెళ్ళాం. అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఏదేమైనా అంగన్వాడీలు సమ్మె పరిష్కారం అయ్యేంత వరకు, మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నిలబడ్డారు. అన్ని టెంట్లు కూడా బాగా జరిగినాయి. అన్ని చోట్ల ప్రాజెక్టు వేయగానే టెంట్లు వేయడం జరిగింది. అట్లాగే అదనంగా కూడా మనం నాదేళ్ళు ఒకటి, అట్లాగే అమరావతి కోసూరు మండలంలో అమరావతి ఒకటి ఎగస్ట్రా కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 11 టెంట్లు మన జిల్లాలో నడిచినాయి. ఈ 11 టెంట్లో కూడా నిత్య కళ్యాణం లాగా ప్రతిరోజు కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఏది పిలిపిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చారు కొన్ని రోజులు. ఆ తర్వాత ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకొని వాళ్ళంతటా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అట్లాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే అసలు జిల్లాలోనే కొంచెం బాగా చేసినటువంటి వాళ్ళలో రోజులో ఒకటి ఇదొకటి మాచర్లలో చాలా చెప్పుకుంటే ఎవరు తగ్గకుండానే చేశారు. చేసినటువంటి కార్యక్రమాల్లో జనాలను కూర్చోబెట్టే దాంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ఇంకా బాగా చేసింది. అయినా వాళ్ళందరికీ కూడా యూనియన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం మనం ఈ సందర్భంగా కూడా 24 గంటలు ధర్నాలు కూడా పిలిపించాము. దాంట్లో భాగంగా మన ప్రాజెక్టులో కూడా ఒకరోజు అక్కడికి వచ్చారు జిల్లా సెంటర్కి. అట్లాగే ఇక్కడ కూడా కూర్చున్నారు. అట్లా 24 గంటలు చేశాము. అట్లాగే ఒక ఇద్దరిని రాష్ట్రంలో కూడా 24 గంటల ధర్నా కూడా జరగడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని సమ్మెని జయప్రదంగా నిర్వహించినటువంటి మా ప్రాజెక్ట్ లీడర్లకి, అట్లాగే సహకరించినటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అందరికీ, అట్లాగే మన సిఐటి నాయకత్వానికి, సిపిఎం పార్టీ, అట్లాగే మనకు అండదండలు ప్రతిసారి ఇచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా మరీ జిల్లా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరం నందు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 8 అంశాలను కౌన్సిల్ ముందుకు ఉంచగా కౌన్సిల్ వాటన్నిటిని ఆమోదించి ఈ సందర్భంగా సమావేశంలో కౌన్సిలర్లు తమ సమస్యలను సమావేశ దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అధికారులను ఆదేశించారు. వినుకొండ పట్టణంలోని లయోలా స్కూల్ నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు గిరిబాబు హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గుంటూరు నగరంలో పర్యటించారు. నగరంలోని అమరావతి రోడ్డులో గల 140వ వార్డు సెక్రటరియట్ లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత కాలంలో 2015లో 100 ఏళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకునే సమయానికల్లా పూర్తి వికాసం చెందిన భారతదేశ సాధన కోసం ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ యాత్రలో 258లో 236 యాత్రలు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. लक्ष्मी 258 यात्रा में से 236 यात्रा कंप्लीट हुई है. इसके लिए मैं सबका अभिनंदन करती हूँ. ये यात्रा के मुख्य बिंदु है जैसे रीचिंग द अनरीच्ड, जहाँ पहुँचा नहीं है कोई वहाँ तक पहुँचना, अवेयरनेस एंड इंफॉर्मेशन रिगार्डिंग द स्कीम्स, ऑन स्पॉट सर्विसेज, एनरोलमेंट ऑफ बेनिफिशरीज. ये 4 बिंदु पे ये यात्रा बहुत अच्छे से हर एक गांव, हर एक शहर में, पूरे भारत भर में प्रवास कर रही है. तो
तो जो योजना आपके लिए बनी है उसके लिए ये यात्रा आपके गांव में, शहर में पहुंच रही है। तो आप सबसे अनुरोध है, आपको एक रिक्वेस्ट है कि आप इसमें सम्मिलित हो जाओ और आप ये फॉर्म भर के भी लेके जाओ, और किसी को ज़रूरत है तो उसके लिए भी ये फॉर्म लेके जाओ। स्वनिधि योजना के लिए गुंटूर का ही देखा जाए 13 करोड़ सिर्फ गुंटूर डिस्ट्रिक्ट के लिए, और जो बेनिफिशरीज है वो है 7,200 फॉर 10,000 रुपीज़ पर, 1,500 फॉर beneficiaries for 30,000 loan, and 182 for 50,000। तो स्वनिधि के लिए भी आप फॉर्म भर सकते हैं। पीएम आवास योजना, प्रधानमंत्री आवास योजना, रूरल एंड अर्बन beneficiaries total sanction number is 70,444, completed 17,000, and rest are in the progress. So I will again request, so do it fast so that the beneficiaries will get more in the next few years. मैं धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को कि जिन्होंने आंध्र को एक एम्स दिया है जो इस ज़िले में है, मंगलगिरी एम्स, जिसमें हमारे प्रधानमंत्री जन आरोग्य योजना के माध्यम से भी सुविधा मिलती है। कुछ बेनिफिशरीज ने अब उनका अनुभव भी बताया। प्रधानमंत्री जन आरोग्य योजना कार्ड जो है, जो 5 लाख की गारंटी देता है, वो हमारे ज़िले में बेनिफिशरीज है 9 lakhs। आउट ऑफ दैट ओनली 23,000 कार्ड हैज़ बीन डिस्ट्रीब्यूटेड। వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సిఐడి కేసు నమోదు చేయగా, తల్లి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ వచ్చిన యష్ ను ఎయిర్పోర్ట్ లో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో 41 నోటీసులు ఇచ్చి పంపిన సిఐడి నేడు మరోసారి విచారణకు పిలిచింది. లాయర్ తో కలిసి ఎన్ఆర్ఐ యష్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఈరోజు 41A నోటీస్ ఇచ్చినందుకు వరకు మంగళగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబరు 2/20/23 రిజిస్టర్ చేశారు. ఈ సెక్షన్ 153A, 502, 120B, ఆల్ సెక్షన్స్ లెస్ దాన్ 3 years ఇంప్రిజన్మెంట్. సో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. 41A నోటీస్ ఇచ్చి ఆఫీసుకు పిలిచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు, విచారించవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. అంతవరకే కానీ అరెస్ట్ అనేది ఉండదు. ఎలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఉండటానికి వీల్లేదు. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్లో ముద్దాయిని ఇంట్రాగేట్ చేసినా కూడా ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అన్ అడ్వకేట్, అంటే ఇద్దరం పక్కన కాదు. సో ఆయన ఇన్వెస్టిగేషన్ షుడ్ బి విత్ ఇన్ ది విజిబుల్ డిస్టెన్స్ అన్నమాట. నేను చూడాలా, నాకు కనిపించాలా, ఆయనకి నేను కనిపించాలా, నేను వారికి కనిపించాలా. ఆ టైంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ విధంగా పిలిచారు. చాలా సింపుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా. అసలు యాక్చువల్గా 41A నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కేసులో మరి ఎందుకో వాళ్ళు పిలిచారు. దాని ప్రకారం మేము వచ్చాము. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తర్వాత చూస్తాం. ఇప్పుడు నోటీస్ ప్రకారం మేము వెళ్తున్నాం ఆఫీసులో. నేచర్ ఆఫ్ ది అఫెన్స్ అది. గతంలో కేసు అండి, 23 కేసు. 23లో కూడా ఈ జనవరిలోనూ పెట్టిన కేసు. 23 జనవరి, ఫిబ్రవరి. కొత్త కేసేం కాదు. అవి కూడా చాలా సింపుల్ సెక్షన్స్. 153A, 505(2), 120B, చాలా సింపుల్ కేసెస్. మేము ఏదైనా విషయం ఉంటే వచ్చిన తర్వాత మళ్ళీ మేము చూద్దాం. వినుగోలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.